మరొక నీ చెయ్యి ఎత్తుము. బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తమని మరి ఎంతగానో మరి ప్రభు నామములో ఇక్కడ దావీదు కూడా ప్రభుతో మరి అడుగుచున్నట్టుగా కీర్తనకారుడు మరి ఎంతగానో మనకు తెలియపరుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము మన కుటుంబంలో నుంచి కూడా అనుదినము ప్రభువా బాధపడు వారిని మీరు నా ప్రభువా వారిని కాపాడి మీ చెయ్యి ఎత్తి వారిని ఆశీర్వదించండి, దీవించండి, ముట్టండి అని అడుగుదామా? మన ప్రభు ఖచ్చితంగా ఎంతోమంది బాధల్లో ఉంటున్నారు. ఎన్నో రకాలమైన సమస్యల ముందు వచ్చినప్పుడు జీవముగల దేవునితోనే మనం మాట్లాడితే వారి బాధలన్నీ విడుదలవుతుంది కదా. మరి కాబట్టి ఈరోజు మన ప్రభు మనల్ని ప్రేమించి ఆయనను మనము అడగాలి. యెహోవా దేవా, బాధపడు వారిని నీవు వారిని ముట్టి స్వస్థపరచు రాజా అని అడుగుదామా? మరి కలువరి ప్రేమ ప్రతిదినము అనేక జనుల గురించి ప్రార్థిస్తుండగా మీరు కూడా ప్రతి బిడ్డల గురించి ప్రార్థించి జీవగల దేవునితోనే మాట్లాడి ఆయన చిత్తములో మరి ఉన్న కృపను ఆశీర్వాదాలు పొందుకొని సంతోషిస్తామా? అలా ఆశపడిన ప్రతి కుమార్తె కుమారుడు తన హృదయంలోనే నీ తండ్రి నిన్ను ప్రేమించినట్లయితే, దేవా లెమ్ము, నా దగ్గరికి రమ్ము, నన్ను ప్రేమించు, నా బాధలు నా కష్టాలు మీరే విడుదల చేయమని ఏ బిడ్డ అడుగుతున్నదో ఎలా అడగాలండి? ధైర్యముగా నిబ్బరముగా మీరుండగా నాకెలా, నా జీవం గల దేవుడు, జీవించే దేవుడు, నేను తప్ప ఎవరు లేని చెప్పిన దేవుడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం చెప్పినట్టు దేవుడే ఈరోజు మన మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఎలా అడగాలంటే, దేవా లెమ్మయ్యా, మీ చెయ్యి పైకెత్తయ్యా, మమ్మల్ని ముట్టయ్యా అని అడిగేవారు ఉండాలి. అంతే మన ప్రభు ఖచ్చితంగా ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రభు యొక్క కృప ఎవరికి ఉంటుందంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చెను. ఏ బిడ్డ అయితే మరి అన్ని విషయంలో బాధపడుతుంటే ఆయన సంపూర్ణంగా ఆశీర్వదించి దీవించి ఆయన నుంచి ఒక బహుమానం పొందుకునే వారు ఉంటున్నారు. ఎలాంటి వారు? వాళ్ళు ఉదయకాల సమయంలో లేచి ఆయనతో సంభావించి ఆయనతో మాట్లాడి ఆయనతో సంతోషించి ఆనందించి ప్రతి కుటుంబానికి జీవముల దేవుడే